నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు పరేడ్ గ్రౌండ్లో, ఇంకోవైపు గాంధీ భవన్లో, ఇట్లా ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులో, దాంతోపాటు గన్ పార్క్ దగ్గర కూడా అమరవీరులను యాది చేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేడుకల్ని ఇవాళ అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. సో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వస్తూ ఉన్నారు. వచ్చి అమరవీరులకు నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో సిపిఐ నారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నారాయణ గారు, ఎట్లా చూస్తారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా? ఏం చెప్పదలుచుకుంటారు తెలంగాణ ప్రజానికాన్ని? జనమంతా ఆనందపడుతున్నారు. దాన్ని పరిపాలించే వాళ్ళు మాత్రం ముసుగేసుకొని ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇంత దురదృష్టం రాకూడదు ఎవరికి. ఎందుకంటే తెలంగాణకి పేటెంట్ రైట్ ఎవరికి ఉంటే కేసీఆర్కి ఉంది. అట్లాంటి కేసీఆర్ ఈరోజు దేవుడై మెలగాల. అట్లాంటి ఫామ్ హౌస్ ఎందుకు పడుకున్నాడు? ఎందుకు వాళ్ళ కొంప కొల్లేరైపోయింది? అంత కష్టపడి జనమంతా దాదాపు 1200-1300 యువకులు ఆత్మబలిదానం చేసుకుంటే, అనేక మంది పోరాటం సాగిస్తే, ఉద్యోగులు పోగొట్టుకుంటే, అంత పోరాటం సాగించిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణని ఏం మన గౌరవించారు? ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారు, ప్రజాస్వామ్యం కూడా చేశారు. చివరికి మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. అందుకని ఆ ప్రజాస్వామ్యం లేకుండా చేయడం వల్ల ఆ గుడ్డు పగిలిపోయింది. మీ కూతురు బయటకు ఎందుకు వచ్చిందంటే, నీ నియంతృత్వ పోకళ్ళ పార్టీ లోపల, పార్టీ బయట ఉన్నటువంటి పరాకాష్ట మీ అమ్మాయి బయట రావాల్సి వచ్చింది. ఆమె కూడా సామాజిక తెలంగాణ అంటున్నది, కొత్త ఎజెండాతో ఏమన్నా చెప్పుకోను, నాకు అవసరం లేదు. నీ బయటకు ఎందుకు వచ్చిందంటే, ఆయన బాహ్య ప్రపంచానికి, లోపల ప్రపంచానికి వాళ్ళ పార్టీలోనూ నియంతృత్వం లేకుండా చేశాడు కాబట్టి దాని ఫలితంగా గుడ్డు పగిలిపోయింది. అది బయటకు వచ్చింది. అవి ఏం చేస్తుందో, ఏం చెప్తుందో నేను దానికి సమాధానం చెప్పడం లేదు. ఎందుకు మొన్నే వచ్చింది, ఏమని తెలియదు. అవి సహజంగా ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తారండి? ప్రాంతీయ పార్టీలు ఇద్దుంటే కొట్లాడుకుంటారు పదవి కోసం. నాయన ఎవరికి ఇస్తాడు? ఎవరు ఒకరికి ఇస్తాడు. ఆయన సంపాదించిన ఆస్తి ఇద్దరికి ఇవ్వాలా, పదవులు ఇద్దరు కావాలని కోరుకుంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీ సమస్య ఇది. అయితే ఒకటి, ఆయన తెలంగాణ ప్రజానికి చాలా నమ్మకం పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి చేస్తే, ఆయన ప్రజానికి అన్యాయం చేశాడు, ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. దాని ఫలితంగా పరామర్శ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, చాలా హామీలు ఇచ్చింది. అది కూడా అమలు చేయాలి. గుణపాఠం తీసుకోవాలి. పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకాలను ఆదుకుంటాం, వాళ్ళకి ఇంటి జాగాలు ఇస్తామన్నాం, కొత్త ఉద్యోగాలు అన్నారు, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. 18 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా ఒకటి అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు మిత్ర పార్టీ? అన్నప్రాసన రోజు కూడా ఆవకాయ పచ్చడి పెడితే ఎట్లుంటుంది? సంవత్సరం అయ్యింది. ఆ తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, రోడ్లు రన్ చేసిపోయారు. అవన్నీ సర్దుకోవాలా? ఏదో కుర్రాడు తంటాలు పడుతున్నాడు, కొన్ని టైం ఇద్దాం. అయితే ఇప్పుడు కూడా చెప్పాము, మీరు ఇచ్చిన హామీ ఆ రోజు ఆపద ముక్కుల వాడి వల్ల ఇక్కడ హామీ ఇచ్చారు, కానీ దాన్ని అమలు చేయాల్సింది. తల తాకెట్టు పెట్టైనా సరే అమలు చేసి తీరాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పి కోరుతా ఉన్నాం, కొన్ని టైం ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.